నాగబంధం సినిమా చూసానన్న. సినిమా వరకు అయితే నభా నటి గారి యాక్టింగ్, హీరో యాక్టింగ్, ఆయన బాడీ బిల్డింగ్, ఆయన డాన్స్ నాకు చాలా బాగా అనిపించింది. అభిషేక్ గారు శర్మ గారు తీసుకున్న పాయింట్ కూడా చాలా కొత్తగా అనిపించింది. అంటే చాలా బ్రహ్మకమలం కోసం ఎంతమంది పురాతన రాక్షసులు ప్రాణం పోసుకుని రావాలని దాని ద్వారా ప్రయత్నిస్తారు. దాన్ని మనం అడ్డుకోవడమే శివుడు ఆహ్వానించి మన హీరోను అంటే యూజ్ చేసుకోవడం అనేది చాలా బాగా అనిపించింది. ఇంటర్వల్ ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. 10 నిమిషాలు కూడా చాలా రక్తపాతం చాలా బాగా అనిపించింది. ఇంకా విజువల్స్ మాత్రం చాలా కొత్తగా అనిపించింది, న్యూ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చాలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా బాగా అనిపించింది. బీజిఎం కూడా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఆయన కొన్ని చోట్ల డౌన్ అనిపించింది, కానీ చాలా చోట్ల చాలా ఇంప్రెస్ గా కొట్టాడు నాకు. అంటే బీజిఎం తో కూడా చాలా ఎంజాయ్ చేసాం, మనం ఎమోషన్ సీన్స్ లో కనెక్ట్ అవుతాం. పద్మనాభ అనే సాంగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, చాలా గ్రాండియర్ గా అనిపించింది. 100 కోట్లు కాదు 150 కోట్లు అంటే తక్కువే. ఆ బడ్జెట్ తెర మీద అలా కనిపించిపోయింది అన్న. చాలా సినిమాలకు బడ్జెట్ ఎక్కువ చెప్తారు, బట్ కనిపించదు. ఈ సినిమా 100 కోట్లు పురుషులంగా ప్రతి రూపాయి కూడా మనకు తెర మీద కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పద్మావతి సినిమా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అన్న. ప్రతి హిందూ కూడా ప్రతి ఒక్కరూ చూడాల్సింది. కానీ 100 కోట్లు అంత తక్కువ అనిపిస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది 100 కోట్లు నాకు. ఎందుకంటే ఇంత 100 కోట్లు పెట్టి ఈ టైపు కాకుండా కొంచెం స్టోరీ కొంచెం డెప్త్ పెట్టేసి అండ్ విఎఫ్ఎక్స్ కొంచెం పెంచితే ఇంకా బాగుండు. కానీ ఏంటంటే ఒక ఓన్లీ మొత్తంలా ఒక బ్రహ్మకమలం గురించి ఒక దేవుళ్ళు చూపించడం కానీ ఏం లేదు. కొంచెం గ్రాఫిక్స్ కానీ కొంచెం ఏదన్నా కొంచెం మాయలు అవన్నీ ఉంటాయి కదా, ఆ టైప్ కూడా ఏం లేదు. సనాతన ధర్మం గురించి ఏం లేదన్న, ఏం మామూలుగా ఏం లేదు. బ్రహ్మకమలం అనేది బ్రహ్మకమలం గురించే ఉంది మొత్తం మ్యాటర్ ఇక్కడ. సనాతన ధర్మం గురించి ఏం లేదు. హీరో అనేది మన శివన్ గెటప్ లో ఉంటాడు, ఆ గెటప్ లో మాత్రం ఫ్లాష్ బ్యాక్ లో కొంచెం బాగుంది. అతనికైతే శివన్ గెటప్ బాగా సింక్ అయింది, బాగా సెట్ అయింది. కానీ నాకు తెలిసి సెకండ్ హాఫ్ కొంచెం నాకు మంచిగా అనిపించింది. యాక్టింగ్ అందరు చాలా బాగున్నాయి, యాక్టింగ్ అయితే అందరు బాగున్నాయి. కానీ నాకైతే మొత్తంలో ఓవరాల్ గా స్టోరీయే కొంచెం నాకు కొంచెం అనిపించింది. ఓవరాల్ స్టోరీ, ఓవరాల్ మూవీ అంతా ఓకే, బాగుంది. 100 కోట్లు ఖర్చు పెట్టారు అంటున్నారు కదా, దట్ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై విఎఫ్ఎక్స్ అండ్ సీజీ వర్క్. తెలిసిపోతుంది, సీజీ తెలిసిపోతుంది. వాటర్ దగ్గర హెలికాప్టర్ సీక్వెన్సెస్ అవి ఇంకొంచెం ప్రాపర్ గా, మిగతా ఆ లొకేషన్స్ వైజ్ కానీ ఇది కానీ ఓకే, బట్ పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. అండ్ ఈ సీజీని ఇంకొంచెం ఏమన్నా బెటర్ చేసి ఉంటే థియేటర్ అంటే మనం వరల్డ్ లోకి వెళ్ళాలి. నాగబంధం వరల్డ్ లోకి వెళ్ళాలి, మనం థియేటర్ లోనే ఉన్నాం, అదొక్కటే ప్రాబ్లం. అండ్ విరాట్ కర్ణ పెదకాపు తర్వాత ఇంకా బెటర్ పెర్ఫార్మర్ గా మారాడు. నభా నటేష్ రియల్లీ గుడ్ పెర్ఫార్మర్. ఆమె నుంచి డ్యూయల్ రోల్ సినిమాలో అది ఎలాగా అనేది థియేటర్ లో చూడండి. అండ్ జగద్బాబు గారి పెర్ఫార్మెన్స్ గుడ్. పాప ఐరా చాలా బాగా చేసింది. ఆమె నాని గారి సినిమా తర్వాత మళ్ళీ గుడ్ పెర్ఫార్మర్. ఆమె కూడా మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది. ఆమెతోనే కథ రొటేట్ అవుతుంది. అండ్ మిగతా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవ్రీ క్యారెక్టర్ వాజ్ సాటిస్ఫైడ్, బట్ ద స్టోరీ వాజ్ బిట్ ల్యాక్. అంటే స్క్రీన్ ప్లే కూడా కనెక్ట్ కాలేదు. ఆ స్క్రీన్ ప్లే అంటే ముక్కలుగా అతకబెట్టినట్టుంది. అలా కాకుండా ప్రాపర్ కన్విన్సింగ్ స్క్రీన్ ప్లే ఉంటే దే ట్రైడ్ సంథింగ్ న్యూ విచ్ ఈస్ నాట్ వర్క్డ్ అవుట్ ఫర్ ద పీపుల్. అంటే కొన్ని థియేటర్లో వర్కౌట్ అవ్వచ్చు మేబీ, తర్వాత ఏమన్నా ఇంట్లో చూస్తూ అంటే మనం ఖాళీగా సరదాగా ఇంట్లో ఒక సినిమా చూడొచ్చు అనే వైపులో చూస్తే ఏమన్నా కనెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే కొన్ని సినిమాలు ఇప్పుడు 1 నేను ఒక్కడనే ఉంది థియేటర్లో వాళ్ళ, బట్ టీవీలో రిపీట్లో చూస్తాం. సో ఇది కూడా మైట్ బి నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే విజువల్ గ్రాండ్యూర్నెస్ బాగుంది సినిమాలో. నమో నమోరే సాంగ్ వరకు అయితే నేను పీక్ లో ఉన్నా. ఆ సాంగ్ తర్వాత నాకు డల్ అయ్యాను కొంచెం. అండ్ ఫస్ట్ హాఫ్ అయ్యేటప్పటికి నిరసించిపోయాను. సెకండ్ హాఫ్ లో కూడా ఫ్లాష్ కట్స్ పడుతూ ఉంటాయి. ఈ విరాట్ కర్ణ గారివి ఆ పాత నాగ సాధువులది ప్రెసెంట్ సినారియో ఫ్లాష్ కట్స్ పడుతూ ఉంటాయి. అది కన్ఫ్యూజింగ్ గా ఉంది స్క్రీన్ ప్లే. దాన్ని ప్రాపర్ గా చేసుకుని ఉంటే మటుకు ఇట్ విల్ బి గుడ్ అండ్ బెస్ట్ గ్రాండ్యూర్ ఫిలిం అయ్యేది. సో అది మిస్ అయింది సినిమాలో. సోనియా పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. చెల్లి క్యారెక్టర్ లో ఆమె కూడా చాలా బాగా చేసింది. మిగతా 2 హీరోయిన్స్ ఇంకో ఉన్నారు కదా, వాళ్ళు కూడా అంటే ఉన్నంత టైంలో, బట్ విలన్ క్యారెక్టర్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ గా ఉంది. ఆయన కూడా చాలా బాగా చేశాడు. అండ్ విరాట్ కర్ణ హి డిడ్ హిస్ బెస్ట్. మురళీ శర్మ గారి క్యారెక్టర్, అలాగే తమిళ్ ఎక్స్పెక్టేషన్స్ ఏముండవు. టెంపుల్ లో పూజారి, అంతే సింపుల్ క్యారెక్టర్స్. పెర్ఫార్మెన్సెస్ వర్ గుడ్. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ క్యారెక్టరైజేషన్ సినిమాలో వాళ్ళది ఎంతవరకు ఉండాలో అంతవరకు చాలా బాగా చూపించారు. పెర్ఫార్మెన్సెస్ అండ్ ఆ స్టోరీ, ఎంచుకున్న స్టోరీకి. ఎందుకంటే నాగబంధం ఉన్నారు కాబట్టి పావులు వచ్చేస్తా ఉన్నాయి ప్రతిపక్ష, మన సీట్ల కింద కూడా వచ్చాయని ఫీలింగ్ కల్పించారనమాట మనకి. నిజంగానే 3D అయితే ఇంకా బాగా వచ్చేది, ఎందుకంటే పావులు అలా మన మీదకి వచ్చినట్టు ఉండేవేమో. బట్ ప్రతి 10 నిమిషాలకి పావులు గుంపుగా గుట్లుగా వచ్చేస్తూ ఉంటాయి. సో మనకి అది అంత అక్కర్లేదు అనే ఫీలింగ్. సో అవన్నీ కలుపుకుంటే ఓవరాల్ గా సినిమాకి 5కి 2 రేటింగ్ ఇచ్చేస్తే ఎవడైతే నెగిటివ్ చెప్తున్నారో ఆయన పొడిచిపడతా అలా ఫీలింగ్ కలిగింది. గూస్ బంప్స్ భయ. ఇరాక్ మూవీ అభిషేక్ నామా ఆయన నిజంగా ఆయన తన గ్రాఫిక్స్ తో తన ఐడియాలజీతో థియేటర్ లో శివుడికి అభిషేకం చేస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆయన పర్సనాలిటీ చూసి ఒక డైరెక్టర్ ని ఇంత భారీగా పర్సనాలిటీ పెంచాడు అనుకున్నా నేను. ఆ భారీ తనలోని కటౌట్ లోని భారీ తనాన్ని సినిమా థియేటర్ లో చూపించాడు.
అభిషేక్ నామకి నా ప్రణామాలు. వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. బీజిఎం బాగున్నాయి, పాటలు బాగున్నాయి. అలాగే ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్లు ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ లో ట్విస్ట్ ఉంటాయి. ఏది బయట పెడదామన్నా లీక్స్ అయితే ఏమన్నా ఫీలింగ్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ లో నభా నటేష్ కానీ, దక్షది కానీ, జగపతి బాబు గారిది కానీ. జగపతి గారు ఒక సందర్భంలో విలన్ అనుకుంటున్నాం. ఆయన ఎందుకు విలన్ గా మారాల్సి వచ్చింది, తర్వాత మంచివాడికి ఎందుకు మారాల్సి వచ్చింది, ఇవన్నీ అన్ని ప్రతిదీ ట్విస్టే. చాలా బాగా అనిపించేసింది. అభిషేక్ నామ ఫస్ట్ డైరెక్షన్ అంటున్నారు. ఇంతకుముందు నేమైతే విన్నాను ఆయన పేరు, మరి ఇంతకుముందు సినిమాలో చూడలే. కానీ నాకైతే ఫస్ట్ మూవీ ఆయన మూవీ చాలా బాగా అనిపించింది. గ్రాఫిక్స్ మన హాలీవుడ్ లెవెల్ అంటారు, హాలీవుడ్ లెవెల్ కాదు భయ్, మన తెలుగు వాళ్ళు కూడా తీయచ్చు. దేశవ్యాప్తంగా ఒక నేమ్ ఉంది మనకు, దేశ భాషలందు తెలుగు లెస్స అని. కాదు, ప్రపంచ వ్యాప్తంగా మన పేరు మారుమోగించబోతున్నారు. ఎందుకంటే దాంట్లో హిందుత్వము, నాగబంధము, ఆ తలుపుల గురించి వివరించారు. వండర్ఫుల్ మూవీ, ఖచ్చితంగా థియేటర్ లోనే చూడాలి. ఓటీటీ కోసం, యూట్యూబ్ కోసం ఎదురు చూడొచ్చు. అనసూయ మై ఫేవరెట్ భయ్, అనసూయ నా ఫేవరెట్. నిజంగా ఆమె కోసం ఒకసారి ఫ్యాన్ మీట్ పెడితే వెళ్ళి పాట పాడా వచ్చి నా దగ్గరకు వచ్చి, మీరు ఇంత ఓవర్ గా ఊహించుకోకండి, ఫ్యాన్స్ అనే వాళ్ళు తిడుతుంటారు, పొడుతుంటారు అని నేను చెప్పేసింది. కానీ నేను తట్టుకోలేక ఆమె గురించి పాట పాడాను అనమాట. నిజంగా ఆమెను పొడిచినప్పుడు నా గుండెలో పొడిచిన ఫీలింగ్ కలిగింది. ఆంటీ ఆంటీ అని బాధపడతారు కదా, వద్దులు పోయి ఆర్టిస్టులు అనే వాళ్ళు ఒక దేవతల సమానము, కుమారులతో సమానము, రాజమాతలు. बहुत जबरदस्त बनाया फिल्म ने, पूरे पसंद है। आप लोग भी पूरे फैमिली के साथ क्या करके देखिए फिल्म कैसी है। हीरो हीरोइन का हाँ पूरे अच्छे फॉर्म अच्छे है। आपको कौन सा कैरेक्टर पसंद आया जी? अभी सभी का कैरेक्टर अच्छे है, उसमें किसी को नहीं बोल सकते हैं कैरेक्टर खराब है, बहुत अच्छे है कैरेक्टर। आपका फेवरेट कैरेक्टर कौन है इसमें? अभी खराब तो क्या बोलेगा, सुन ले। सभी के कैरेक्टर अच्छे हैं, हम किसी को बोल नहीं सकते कि नहीं है, सभी नंबर 1 कैरेक्टर। ఇప్పుడే చూశాను నాగబంధం సినిమా, చాలా అంటే చాలా బాగుంది. సో సాధువులు కూడా వచ్చేస్తున్నారు సినిమా చూడటానికి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నిజంగా ఆ విజువల్స్ గానీ, ఆ సనాతన ధర్మం గురించి గానీ చాలా అంటే బాగుంది. డైరెక్షన్ గానీ, సో ఆ లింక్ బ్రహ్మకమలం ఎలా తీసుకొచ్చారనేది హీరో గారిని చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా ఈ జీవితంలో వన్ టైం ఎక్స్పీరియన్స్ అన్నమాట. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. నాగబంధం సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో థియేటర్ లో తప్పకుండా చూడండి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చూడాల్సిన సినిమా అన్నమాట. థ్యాంక్ యూ. నాగబంధం మూవీ చూశాను భయ్య. విజువల్స్ చాలా బాగున్నాయి, సూపర్ విజువల్స్. బట్ స్క్రీన్ ప్లే మిస్ అయిపోయింది, బీజిఎం చాలా మిస్ అయిపోయింది. నేనైతే అక్కడే డిసప్పాయింట్ అయినా. ఇక్కడ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు ఏదైతే వర్క్ ఉందో చాలా బాగుందండి. అసలు స్పెషల్ గా ఎందుకు చెప్తున్నానంటే, మన సనాతన ధర్మం గురించి, ఒక మన ఐడిల్స్ అంటే మన విగ్రహాలు ఎలా ఉంటాయని ఎవ్రీ పర్టికులర్ డీటెయిల్ గా చూపించింది. చాలా బ్యూటీగా ఉంది. సినిమా సింగిల్ అంట కదా, నా నాగబంధం సినిమా చాలా బాగుంది అన్న. ఫస్ట్ టైం హీరో యాక్టింగ్ మొత్తం చాలా బాగుంది, డైరెక్షన్ బాగుంది, నీట్ గా ఉంది, మ్యూజిక్ గానీ అండ్ బ్యాక్గ్రౌండ్ గానీ నీట్ గా ఉంది. చాలా మంది బాగాలేదు అంటున్నారు. ప్రతి ఒక్కరు థియేటర్ కి చూడండి, చూస్తే మాత్రం ఖచ్చితంగా మీకు అర్థం అవుతుంది. అండ్ పూర్వం ఏంటంటే బ్రహ్మకమలం గురించి ఉంది. బ్రహ్మకమలం అంటే ఏంటి, ఏ విధంగా ఉండేది, ఒక మామూలుగా పద్మనాభ టెంపుల్ లో ఉంటారు కదా, మన డోర్లు తీస్తారు కదా, మొత్తం బంగారం బయటకు వెళ్తుంది. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఖచ్చితంగా మీరు మన పద్మనాభ టెంపుల్ ఏ విధంగా స్థాపించారు, ఏ విధంగా పతించారు అని గురించి ఉంటుంది. సినిమా స్టోరీ చాలా బాగుంది. చాలా మంది ల్యాగ్ ఉంది, అర్థం కాలే అంటున్నారు. హీరో యాక్టింగ్ గానీ అండ్ బాడీ గానీ, ఫైట్స్ గానీ, విలన్ యాక్టింగ్ గానీ అన్ని చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సినిమా ఇప్పుడే వచ్చిన సినిమా మాత్రం సూపర్ భయ్యా. హర హర మహాదేవ శంభో శంకర్ అన్న. చాలా రోజుల తర్వాత మన సనాతన ధర్మం ఏంటో అని చూపించారు భయ్య. అభిషేక్ నామ గారు ఆ విజువల్ వండర్ తీసుకోబడి భయ్య. సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత విరాట్ కర్ణ గారు భయ్యా. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్, తర్వాత మన మెగాస్టార్, తర్వాత శివునికి టప్పారంటే విరాట్ కర్ణ. సినిమా మాత్రం సూపర్. అరే ఎవడన్నా చొక్కా చింపో సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్. కావాలని నెగిటివ్ రివ్యూ చెప్తారు. అరే భయ్యా సినిమాని చూడండి, స్టోరీని అర్థం చేసుకోండి. కావాలని నెగిటివ్ రివ్యూ ఇయ్యగలరా భయ్. చాలా చాలా బాగుందన్న. మన ధర్మం, మన సనాతన ధర్మం గురించి చెప్పారు. హర హర మహాదేవ శంభో శంకర. అరే ఇలాంటి సినిమా చూడండి. రొమాన్స్ ఎలక్ట్రికల్ సినిమాని చెత్తరా కొడుకులు. సినిమా కూడా చూడలే, వేరే సినిమా వచ్చి నెగిటివ్ రివ్యూ చెప్తాడు. సినిమాని కాపాడండి భయ్. ఏమైంది ఆ విజువల్ వండర్ తీసుకోండి భయ్యా. నాకైతే మైండ్ పోయింది. నా లైఫ్ లో భయ్యా ఇలాంటి సినిమా ఎక్కడ తీయలేదు. ఆ వండర్, ఆ విఎఫ్ఎక్స్ ఏంది భయ్యా, హాలీవుడ్ రేంజ్ లో ఉంది భయ్యా. మెయిన్ గా ఆ విరాట్ కర్ణ గారు సార్
మీరు నాగబంధం సినిమాలో మీరు ప్రాణం పెట్టి చేశారు సార్. రియల్ గా శివుడా విరాట్ కర్ణ అనిపించింది. ఆ సినిమా మాత్రం సూపర్ ఉంది. కావాలని నెగిటివ్ చెప్తాను, ఒకటే చెప్తా, సినిమా చూడండి, అర్థం చేసుకోండి. కానీ ఏది పెడితే అరే చిల్లర నా కొడుకు సినిమా అర్థం కాదు. దేశభక్తి ఉంటారా? ఒక్కసారి మన గుడిలో మీద ఎంత దాడులు చేస్తారు వాటి గురించి చూపించారు భయ్య, ఎంత మంచిగా చూపించారు భయ్య. చాలా చాలా బాగుంది ఆ సినిమా మాత్రం, వేరే లెవెల్ భయ్య. అసలు ఆ VFX ఆ బండకి వెళ్ళిపోతాం. నాగబంధం సినిమా చూడాలా, స్టోరీని అర్థం చేసుకోరా. ఏం అర్థం కాకుండా ఎరిపుకోలు వస్తారు, ఎడ్డి నా కొడుకులు వస్తారు, చిల్లర నా కొడుకు వచ్చి చిల్లర రివ్యూ. హర హర మహాదేవ శంభో శంకర జై శివయ్య. సినిమా అంటే ఇది ఇలా ఉండాలి భయ్య. అభిషేక్ నాన్న హ్యాట్స్ ఆఫ్. అరే 100 కోట్లు కాదు భయ్య, 300 కాదు, 3000 పెట్టే తక్కువే. ఇలాంటి సినిమా చూడండి రా, దేశభక్తి తెలుసుకోండి. నా కొడుకల్లారా రొమాంటిక్ సినిమాలకు చిల్లర సినిమాలు అలవాటు నా కొడుకు సినిమా అర్థం కాదు. పక్కా భయ్య చెప్తున్నా, బ్లాక్ బస్టర్ భయ్య. మన శివుడు, మన దేవుడు, మన సనాతన ధర్మం. హర హర మహాదేవ శంభో శంకర. సో అంత తెలియదు, అది అంత భారీ బడ్జెట్ అయితే బాగున్నాయి, ఇంకొంచెం కొంచెం ఉండింటే ఇంకా బాగుంటది. ఓవరాల్ మూవీ అయితే అవుట్ ఆఫ్ 5 చాలా బాగున్నాయి. చాలా బాగా చేశాడు. హీరో అయితే కిల్లింగ్ మొత్తం దున్నేసాడు. ఇంకా సెకండ్ మూవీ చాలా బాగా చేశాడు. చాలా మూవీ అయితే చాలా బాగుంది, చూడొచ్చు. అవును, ఎలా ఉంది అసలు? నచ్చింది, క్వాలిటీగా తీశారు కదా, ఇంట్రెస్టింగ్ ఉంది. వచ్చాం పిల్లలతో పాటు వచ్చాం, బాగుంటదని తీసుకొచ్చారు. మాకు హీరో హీరోయిన్స్ వాళ్ళు ఎవరు తెలీదు, అసలు మూవీసే తక్కువ చూస్తాము, కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అది ఆ సనాతన ధర్మం అలా అని రైజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మాకేం తెలుసు బ్రహ్మకమలం అది స్టోరీల పార్ట్ అదే కదా. బాగుంది. సినిమా ఓవరాల్ గా మొత్తం బాగుంది. సినిమాలు అంటే మన దేవుడి గురించి, మన హిందూ దేవుడి గురించి ఎట్లా ఏంటండి, శివుడి గురించి ఏదైనా మన హిందూ గురించి అది మన గురించి తీశారు కాబట్టి చాలా బాగా నచ్చింది. సూపర్ గా ఉంది, బాగుంది. 130 కోట్లు ఖర్చు పెట్టారు. రియల్ గా అనిపి ఎక్కడ మనకి తెలియలేదు, గ్రాఫిక్స్ అని ఏం తెలియలేదు. సూపర్ గా ఉందండి, బాగుంది. చాలా 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 బాగుంది. డైరెక్షన్ సూపర్ గా ఉందండి, సూపర్ గా ఉంది. డైరెక్షన్ అవని, మన హీరో గారు అవని, హీరోయిన్ గారు అవని చాలా కష్టపడ్డారు. చాలా బాగుందండి, చాలా 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 బాగా సెట్ అయ్యారు. మేము ముందే ట్రైల్ చూసినప్పటికే మేము అనుకున్నాం సూపర్ గా ఉన్నారని. ఇప్పుడు అయితే మేము లేదు కొంచెం ఏదో డౌట్ వచ్చింది లాస్ట్. ఓవరాల్ గా అయితే సూపర్ గా ఉందండి. మూవీ అయితే సూపర్ గా ఉంది. ఎక్కడో కొంచెం లాగ్ అయింది, కాకపోతే సూపర్ గా ఉంది మూవీ. హిట్ అయితే దానికన్నా డీటెయిలింగ్ అంత కాన్సెప్ట్ అయితే ఇంకా అనిపించలేదు. నాకు ఫస్ట్ చూసాక సెకండ్ కి అయితే రావట్లేదు, బట్ అప్పుడైతే రివ్యూ చూసి వస్తాను నేను. థ్యాంక్ యూ. చూసాను, బాగుంది. విజువల్స్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది. లేదు లేదు రియలిస్టిక్ గానే. నాగబంధం, సారీ నాగబంధం. ఇట్ వాస్ గుడ్. సారీ, సెకండ్ హాఫ్ మొత్తం గూస్ బంప్స్ వచ్చింది. ఇట్స్ గుడ్ యాక్చువల్లీ, అంటే స్టోరీ బేస్ ఉంది కదా, సో గుడ్. కొత్త పర్సన్ లా లేరు. ఇట్ వాస్ వర్త్ వాచింగ్ యాక్చువల్లీ. లైక్ సూట్ ఎవరు ఆ థింగ్ ఉంటుంది కదా, నో ఇట్ వాస్ సో గుడ్. అంత నాలెడ్జ్ లేదు. సినిమా చూసినప్పుడు ఎలా రియలిస్టిక్ అనిపించిన హిమాలయాస్ బ్రహ్మకమలం ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్. నాగబంధం సినిమా చూసాను భయ, చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు దేవుడు అంతే, శివుడే వచ్చి థియేటర్ మీద ఉన్నాడు అన్నట్టుగా ఫీల్ వచ్చింది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ఇంకా హీరో గారు అయితే చింపేశారు భయ, ఏం చేశారు భయ, అబ్బా రక్తపాతం అంతే. ఇంకా సినిమా చూస్తున్నంత సేపు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా హీరో పర్ఫార్మెన్స్ తగ్గిందే లేపినాడు అయితే సినిమా. కాబట్టి ఈ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అనుకోవచ్చు. అలాగే సినిమాలో హీరో గారే కాకుండా హీరోయిన్ గారు కూడా
నవ నాటేశ్వర గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్ చూసాం మేము నవ నాటేశ్వర గారికి ఎంతో అభిమానులు. ఈ సినిమా చూస్తున్న సేపు ఆ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే జగపతి బాబు గారు కానీ డైరెక్షన్ కానీ గ్రాఫిక్స్ అయితే రియల్ గానే ఉంది అసలు. ఇంకా హీరో చేసే సాహసాలు కానీ పాముల దగ్గర డ్యాన్సులు ఫైట్లు ఆయన ఫైట్లు అయితే వేరే లెవెల్ అంతే. అసలు సినిమా ఎక్కడ కూడా మైనస్ అనేది లేదు. అన్ని ప్లస్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. డైరెక్షన్ బాగుంది. కెమెరామెన్ ఎవరో కానీ ఆయన గొప్పతనం గురించి చెప్పాల్సిన పని లేక సినిమా చూస్తున్న సేపు ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం అంతే. ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ థియేటర్ చూడండి, మీరు ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మాది గ్యారెంటీ. కొత్త హీరో ఆయన కొత్త హీరో కాదైనా ఆల్రెడీ చేశారు కదా. ఆల్రెడీ ఫస్ట్ సినిమా అది సినిమా రాజు ఇది అది పొలకోడి ఏదో సినిమా ఉంది ఒకటి. ఆ సినిమాలో హీరో గారు కత్తెత్తుకొని నరకతానే ఉంటారు అంతే. దానికి తగ్గట్టు ఈ సినిమాలో కూడా నరకతానే ఉన్నాడు ఆయన. అంటే ఇలాంటి వాళ్ళు మనకు కావాలా అంటే అతను చూస్తున్న సేపు ఒక ప్రభాస్ అన్న, ఒక ఎన్టీఆర్, ఒక మహేష్ బాబు, ఒక ప్రభాస్ ఓళ్ళే గుర్తొచ్చారు అంతే. సినిమా చాలా బాగుంది. నాగబంధం సినిమా చూసారంటే మీరు ఆయన ఫ్యాన్ అయిపోతారు. నేనైతే ఆయన పెద్ద ఫ్యాన్ అయిపోయినా. అతను మళ్ళీ ఇలాంటి సినిమాలు పదే పదే తీయాలి. మేము చూస్తూనే ఉంటాం. ఈ సినిమాని హిట్ చేస్తాం అంతే. ఇప్పుడే నాగబంధం సినిమా చూసి వచ్చాను. ఈ నాగబంధం నేను ఫస్ట్ గా చూసి న్యూస్ మాత్రం 2011లో నేను అప్పుడు చూసినప్పుడు న్యూస్ లో చూసినప్పుడు ఈ సినిమా ఈ స్టోరీని సినిమా లాగా తీస్తే బాగుండు అని నేను అనుకుంటున్నాను. 2011 నుంచి ఫస్ట్ టైం న్యూస్ చూశాను నేను 2011లో. అప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ సినిమా దగ్గర తీస్తే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను. అదే నాకు ఈ రోజు సినిమా చూసిన తర్వాత అదే నిజం అనిపిస్తుంది. అద్భుతమైన గ్రాఫిక్స్, అద్భుతమైన స్టోరీ టెల్లింగ్, అద్భుతమైన ఫైట్స్ నాకైతే అద్భుతంగా అనిపించింది. నేను ఈ సినిమాకి 100 కోట్లు పెట్టారంటే ఫస్ట్ నేను నమ్మబుద్ధి కాలే. ఈ సినిమా ఇప్పుడు చూసి వచ్చిన తర్వాత నిజంగానే 100 కోట్లు పైన పెట్టారా ఈ సినిమాకి, అట్లా ఉన్నాయి గ్రాఫిక్స్. నా ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ కానీ, హీరో పెర్ఫార్మెన్స్ కానీ అద్భుతంగా ఉంది. నేనైతే క్లైమాక్స్ అయితే నేను ఊహించలేదు, అంత అద్భుతంగా తీశాడు. నాకు చాలా బాగా అనిపించింది. అందరు చూడవలసిన సినిమా, చిన్నపిల్లలు కానీ ఫ్యామిలీ కానీ అందరు చూడవలసిన సినిమా. ఇది సనాతన ధర్మం గురించి అద్భుతంగా చెప్పిండు డైరెక్టరు. ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అద్భుతంగా ఉన్నాయి. రేటింగ్ 3కి 4 ఇస్తా.